హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ విత్ ఎలక్ట్రికల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎన్ని సర్వీసెస్ ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. జనరల్గా ఎలక్ట్రికల్ వర్క్ అంటే మనకు తెలిసి లైట్లు, పవర్ సాకెట్ల గురించి మాత్రమే మనకు తెలుసు. కానీ అవి కాకుండా ఇంకా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. అవి ఏమేమి సర్వీసెస్ ఈరోజు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫస్ట్ వచ్చేసి లైట్ల గురించి మనందరికీ తెలిసిందే. సెకండ్ వచ్చేసి పవర్ అనేది మనకు తెలిసి సాకెట్లు. కానీ ఇవి సాకెట్లు కాకుండా ఇంకా ఏసీ, వాటర్ హీటర్, వాషింగ్ మిషన్, కుక్కర్, ఓవెన్ ఇవన్నీ పవర్ కేటగిరీ కిందకి వస్తాయి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, లైట్లు, సాకెట్ల గురించి విడివిడిగా ఎందుకు చెప్తున్నాడని. ఎందుకంటే లైటింగ్ వైరింగ్, పవర్ వైరింగ్ విడివిడిగా ఉంటాయి కాబట్టి. థర్డ్ వచ్చేసి ఎమర్జెన్సీ లైటింగ్ సర్వీస్. ఈ ఎమర్జెన్సీ లైటింగ్ సర్వీస్ అంటే మన ఇండ్లలో మెయిన్ పవర్ సప్లై కట్ ఆఫ్ అయినప్పుడు బ్యాటరీ ద్వారా వెలిగే లైట్లు ఎమర్జెన్సీ లైట్ల కిందకి వస్తాయి. ఈ ఎమర్జెన్సీ లైటింగ్ సిస్టంలో రెండు రకాలు: సెంట్రల్ బ్యాటరీ సిస్టమ్, సెల్ఫ్ బ్యాటరీ సిస్టమ్. ఈ సెంట్రల్ బ్యాటరీ సిస్టమ్ అంటే మన ఇండ్లలో ఉండే ఇన్వర్టర్ మాదిరిగా. కాకపోతే ఈ సెంట్రల్ బ్యాటరీ సిస్టంలో వాడే వైరు నార్మల్ వైర్ కాకుండా వైట్ కలర్లో ఉండే ఫైర్ ప్రొటెక్ట్ వైర్ వాడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వైరు అగ్గి తగిలినా కూడా కాలిపోదు. సెకండ్ వచ్చేసి సెల్ఫ్ బ్యాటరీ సిస్టమ్. సెల్ఫ్ బ్యాటరీ సిస్టమ్ అంటే లైట్ లోపలనే బ్యాటరీ ఉంటుంది. ఒక రూమ్లో ఉండే ఎమర్జెన్సీ లైట్ బ్యాటరీ ఛార్జింగ్ కోసం ఆ రూము లైట్ స్విచ్ నుంచి ఒక పేస్ వైర్ ఇవ్వడం జరుగుతుంది. ఫోర్త్ వచ్చేసి FACP, ఫైర్ అలారం కంట్రోల్ ప్యానల్ సిస్టమ్. ప్రతి బిల్డింగ్కి ఈ సిస్టమ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బిల్డింగ్లో ఎక్కడైనా ఫైర్ జరిగినప్పుడు బిల్డింగ్ లోపల ఉండే స్మోక్ డిటెక్టర్, హీట్ డిటెక్టర్ పసిగట్టి ఫైర్ ప్యానల్కు సిగ్నల్ పంపించడం ద్వారా, ఫైర్ ప్యానల్లో ఫైర్ సిస్టమ్స్ ఆన్ అవ్వడం ద్వారా వాయిస్ ఎవాక్యుయేషన్, ఫైర్ పంప్ రన్ అవ్వడం, ఫైర్ డంపర్ ఆన్ అవ్వడం, గ్యాస్ ప్యానల్ ద్వారా గ్యాస్ సప్లై ఆగిపోవడం, 24/7 DB ద్వారా ఫైర్ స్టేషన్కు కాల్ వెళ్ళడం, ఇలా అన్ని సిస్టమ్స్ ఆన్ అవ్వడం ద్వారా బిల్డింగ్లో ఫైర్ జరిగినప్పుడు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చాలా వరకు కాపాడవచ్చు. వచ్చేసి డాటా, టీవీ. డాటా అంటే ఇంటర్నెట్కు సంబంధించింది, టీవీ అంటే డిష్కు సంబంధించింది. 6 వచ్చేసి ఇంటర్కామ్ అంటే బిల్డింగ్ మెయిన్ ఎంట్రన్స్, రిసెప్షన్లో ఉండే గార్డ్ యూనిట్ నుంచి ప్రతి ఫ్లాట్కు కాల్ కమ్యూనికేషన్ ఉంటుంది. 7th వచ్చేసి CCTV కెమెరా, క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్. ఈ CCTV ద్వారా బిల్డింగ్ లోపల ఎక్కడైనా దొంగతనం జరిగినా, బిల్డింగ్ బయట యాక్సిడెంట్ జరిగినా మనం కంట్రోల్ రూమ్లో ఉండే LCD స్క్రీన్లలో చూడొచ్చు ఎలా జరిగింది ఏం కొత్త అని. 8th వచ్చేసి యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్. ఈ యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ బిల్డింగ్ మెయిన్ ఎంట్రన్స్ మరియు స్టేర్ కేస్ సర్వీస్ రూమ్లో పెట్టడం జరుగుతుంది. బిల్డింగ్ లోపల మనం ఎంట్రీ కావాలనుకుంటే బయట ఉండే కార్డ్ రీడర్ ఒక కార్డు ఉండాలి, లేకపోతే దాని పాస్వర్డ్ తెలిసి ఉండాలి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవుతున్న తప్పకుండా చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.